అంకల్ రెడ్డి గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ నా పేరు జగదీష్. ఓ. మణికొండలో స్థలం గురించి మాట్లాడదామని. ఇటువంటి వాటికైతే అపాయింట్మెంట్ తో పని లేదు. మీరు వెళ్ళి బాస్ ఛాంబర్ లో కూర్చోండి, ఇప్పుడే వస్తారు. సార్ కంగారు పడకండి జగదీష్ గారు, కూర్చోండి కూర్చోండి, పర్లేదు. యువర్ మై గెస్ట్, మీరు మా గెస్ట్లండి. చెప్పండి, ఏం తీసుకుంటారు, కాఫీయా టీయా? అది కాదు సార్, నాకు ఒక్క మాట చెప్తే మీ ఇష్టం వచ్చిన రేటుకి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేవాడిని కదా. 2 కోట్ల రూపాయల ఆస్తి సార్, 50 లక్షలన్నా ఇప్పించండి సార్. ప్లీజ్ సార్, మీకు పుణ్యం ఉంటుంది. చాలా కష్టాల్లో ఉన్నాను సార్, ప్లీజ్ సార్. చాలా ఎవరుకోండి, మరీ అంత దిగజారిపోయి మాట్లాడతారేంటి? మీ ఆస్తి మీ ఇష్టం, మీరు ఎంత రేట్ అని చెప్పుకోండి. ఏదో ఆ సైట్ మీద ముచ్చటపడ్డ మాట వాస్తవం, అందుకని మీరు ఏమనుకోరు కదా అని బోర్డు మీద మీ పేరు తీసేసి నా పేరు రాయించాను. కావాలంటే నా పేరు తీసేద్దాం సార్, రిజిస్ట్రేషన్ దాకా. ఇదిగో 50 లక్షలు అడ్వాన్స్, మిగిలిన రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చేద్దాం. మా సార్ మహానుభావుడండి, 50 లక్షల రూపాయలు మీకు టిప్ కింద ఇచ్చేస్తున్నాడంటే ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. వెళ్ళండి, నమస్కారం. ఉంటాను సార్. వెళ్ళండి, నమస్కారం. నమస్కారం. సార్, ఆయన 50 లక్షలు అడిగితే 1 కోటి రూపాయలు ఇచ్చారేంటండి? పళ్ళు రాలగొట్టించుకున్న వాడి చేతికే పండిచ్చి తినరా అన్నది, అది వ్యాపార లక్షణం. నీకు అర్థం కాదు కానీ వెళ్ళి సంజయ్ నాన్న బేలు. సంజన ఇదిగో, ఇది వరద బాధితుల గృహ నిర్మాణ పథకం, టెండర్ తాలూకు కాగితాలు. ఇది నువ్వే పర్సనల్ గా డీల్ చేయి, మిస్ అవ్వకూడదు. ఓకే సార్. ఓకే, అంటాడా? ఎక్కడ తెచ్చావురా రేయ్? అరిచినా వాడు రాడండి. ఏ తీసేసా. ఎందుకని? వచ్చే సంవత్సరం కాలేదు, జీతం పెంచాలంట. అది 10, 20 కాదండి, ఒకేసారి 500 పెంచమంటున్నాడు. రిజర్వ్ బ్యాంక్ డైరెక్ట్ గా మన దగ్గర తాకట్లో ఉందా? వెధవది. అడిగినట్ట పెంచడానికి అయినా కష్టపడి సంపాదించాడు, తెలుస్తుంది రూపాయి విలువ. ఎప్పుడో వచ్చేస్తున్నాను. ఓ డ్రైవర్ కురా, డబ్బు రావయ్యా, రావయ్యా, సార్ వస్తున్నా. మళ్ళీ పోతుంది. నా మాట కదరా, ఆపుతరా, ఆపుతరా, నా మాట బయటకు వెళ్తుంటే ఎదురు నీ నచ్చ ఒకటి. ఈ కొండరాజు మాట ఇంతరా, ఆపుతరా, దొరా ఆపుతరా. రండి సార్, కోల్డ్ స్టోరేజ్ మొత్తం కాలిపోయింది, ఏమీ చేయలేని పరిస్థితి. కూర్చోండి సార్, కూర్చోండి. షార్ట్ సర్క్యూట్ వల్ల సార్.
ఏంటంటే అట్లా గుణుక్కుండు చోట వెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయి. సార్ అది పని ఒత్తిడిలో రెన్యువల్ చేయించడం మర్చిపోయానండి. పుచ్చుకోవడం మాత్రం మర్చిపోరు. కాస్త ఆలస్యం అయిపోయింది సార్. మరి ఇప్పుడు ఈ నష్టం అంతా ఎవడు భరిస్తాడు? నీ బాబు భరిస్తాడా? ఈ రోజు రెన్యువల్ చేసి రేపు తగలడితే ఓకేనా? ఈ కార్మిక సోదరుడు ఎవరు? మన ఏరియాకి కొత్తగా వచ్చిన ఎస్సీ గారండి. మనిషి ఆయన చెప్పేటయా. అయితే మీరు మా లైన్లో మంచి ఆఫీస్కి వచ్చి కలుసుకో. అయితే నేను మిమ్మల్ని ఆఫీస్లో కలుసుకునే లోపు ప్రెస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కలుసుకోకుండా చూసుకోవాలి కదా. అంటే మనంతా స్పాట్ డెసిషన్, స్పాట్ పేమెంట్, ఆత్మే పైసా, అది మీకు తెలుసు కదా. అర్థమైపోయింది లేవా, నువ్వు మాట్లాడి పంపించి వస్తా. అలాగే సార్. ఏం లేదు ఎస్ఐ గారు, నలుగురిలో బాగుండదు కదా. మీరు ఒక్కసారి ఆఫీస్కి వచ్చారంటే ఇక్కడంతా క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. 10 ఎక్కువ తక్కువను. ఓకే. మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఇలా కలుస్తా అనుకోలేదు. కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఊళ్ళోకి రాగానే పెద్ద మనుషుల జాతకాలు అవి తెలుసుకుంటాం కదండి. ఏమైనా మీ జాతకం చాలా స్ట్రాంగ్ అండి. భూ కబ్జాలు అవి చేస్తుంటారంట కదా. మాకు కూడా ఏదో సైడ్ బిజినెస్ ఉండాలి కదండి. కలుస్తానండి. ఏం చేస్తున్నాడు అమీన్ సాబ్ లోపట? కుర్సీ ఏమంటారా సార్? యూనా? అవును సార్. అక్కర్లేదండి. అలాగే సార్. ఇప్పటికైతే అంతే. నమస్తే, స్వాగతం, సమస్తం నీకంకితం. నువ్వు సూపరా, కానీ నాకే పెళ్ళి అయిపోయింది. వెళ్ళక కదా. ఇడియట్. ఈ డేట్ లో రవితేజ కూడా పోలీసే నమ్ము. చూడలేదేమో. ఓ చోకబార్. నాకు నువ్వు, నాకు నువ్వు, నాకు నువ్వు, నాకు నువ్వు. నువ్వే నాకు ఇడియట్. కొట్టేసి సార్, మీరు లవ్ లో పడ్డారు కదా. యా, ఎలా కనిపెట్టారా? నేను కూడా లవ్ లో పడ్డప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాను సార్. తెలిసిందిగా. నేను వెయిట్ చేస్తుంటాను, నువ్వు బయలుదేరు. అంతే లేదు సార్, ఫస్ట్ మనల్ని వెయిట్ చేస్తారు, తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తారు. అరే నాకు డౌట్ రా, నువ్వా ఎస్ఐ నేనా? మీరే సార్. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చుకో, బయలుదేరు. థ్యాంక్ యూ సార్. వీడు తాకపోతు కూడానా? మరి ఇంత పబ్లిక్ గా. ఆటో! ఇదేంటి జంప్ అవుతుంది? పోనీ. ఫాస్ట్, ఫాస్ట్, ఫాస్ట్. హాయ్ అక్క, హవ్ యూ? నేను ఫైనే గానీ నువ్వెలా ఉన్నా? నేను బానే ఉన్నాను లేవే. ఏంటే నిన్న అసలు ఫోనే చేయలేదు? ముందు నేను చెప్పేది వింటావా? వింటున్నానులే, చెప్పు. ఏం లేదే, మొన్న ఒక ఎస్ఐ మా ఆఫీస్కి వచ్చాడు. అక్కడే చూసాడు నన్ను. ఇక అప్పటి నుంచి డ్యూటీ మానేసి నా వెనకాలే తిరగడం మొదలు పెట్టాడు. ఓ, పోకిరి సినిమాలో లాగా. అందులో కూడా అంతే. ఆశిష్ విద్యార్థి ఇలియాన వెంట పడుతూ ఇలాగే టార్చర్ పెడతాడు. కేసు కూడా పెడతానంటాడు. అసలే టెన్షన్ తో చస్తుంటే నువ్వు చంపుతావేంటే? అది కాదులేవే, పోలీసులు ఏం చేసినా కేసులు ఉండవు. అక్కడంటే ఇలియానకు మహేష్ బాబు ఉన్నాడు, మరి నీకెవరున్నారే? ఆపుతావా నీ సినిమా గోలా? నువ్వు మరీ భయపెడుతున్నావు. నేను ఇలియానా కాదు, వాడు ఆశిష్ విద్యార్థి కాదు. మరి ఏం చేస్తావు? అవసరమైతే మర్డర్ చేస్తా. అబ్బా, ఆ పని చేయవే బాబు. ఓ పని అయిపోతుందా? పెట్టేవే.
టార్చర్ పెడతాడు, కేసు కూడా పెడతానంటాడు. ఈ పోలీసులు ఏం చేసినా కేసులు ఉండవే. అసలు అమ్మాయిలే లేనట్టు నా వెంట పడుతున్నాడు ఇంటి వీడు. వీడు ఉన్నాడా వెళ్ళిపోయాడా ఒకసారి చూద్దాం. అమ్మో, వీడు వదిలేలా లేడే. అమ్మో 9. చెప్పు. నువ్వు చెప్పినంత చెడ్డవాడు కాదనిపిస్తోంది. మార్నింగ్ గుడ్ మార్నింగ్ స్లిప్ తో బొకే పెట్టి వెళ్ళాడు. అయినా నమ్మడానికి లేదు. మంచిగా నటించి చెడ్డగా చేసిన వేస్తాడు. చూసుకో మరి. సర్లే, నీకన్నీ ఎదవ డౌట్లే. ఉంటా. అన్నట్టు ఆ పోలీస్ కుర్రాడితో ఒక జాగ్రత్తగా ఉండు. చనివిస్తే చంకనెక్కడం కాదు, నెత్తినెక్కుతాడు. ఓకే సార్. వాడో కూడా నా ప్రాణానికి. ఆ డీటెయిల్స్ మొత్తం ఇస్తే ఏమా ఆ ఎస్ఐ మీ ఇంటికి వచ్చాడా? అడ్రస్ అడిగితే నేనే ఇచ్చాను. అతనికి అడ్రస్ ఇచ్చింది మీరా? అవునమ్మా, ఏం చేయమంటావు చెప్పు. ఇవ్వకపోతే మా ఇంటికి వచ్చి అలవాటు చేసేటట్టున్నాడు. వాడు క్రాక్ మనిషిలా కనిపిస్తున్నాడమ్మా, అందుకని ఇచ్చేసాను నేను. తలుచుకోగానే వచ్చేసారు. మీకు 100 ఏళ్ళ ఆయుష్ అండి. ఇంకా ఎక్కువే ఉంటాయి. ఇంకేమైనా ఉంటే చెప్పు. సరే, లోపల ఉన్నాడా మేవాడు? ఎక్కువే దీనికి. నమస్తే సార్. రండి. సార్, మీకోసం వేడి వేడిగా మంచి మైదానం. సార్ స్టూడియో పక్కనే అమీర్పేట్ ఖాళీగా ఉంది. వేసేద్దాం. హాట్ కేక్. అది మెట్రో వాళ్ళది. అమ్మని, అది మెట్రో వాళ్ళదా? సర్లేండి, అదిలేండి. సరే, ఆల్టర్నేట్ తెచ్చాలండి. ఇక్కడ చూడండి, 25 ఎకరాలు, ఎవ్వడూ లేడు, ఖాళీగా ఉంది. వేసేద్దాం. ఏంటి లేపేసేది? అది మిలిటరీ వాళ్ళది. ఫెన్సింగ్ టచ్ చేస్తే చాలు, కాలు చేతులు పారేస్తారు. ఓహో, అయితే వద్దులేండి. మనకు రిస్క్ వ్యాపారం అసలు వద్దు. ఈ బిట్ ఎలా ఉంటుంది? అది సినిమా వాళ్ళది, టీవీ వాళ్ళది. మీడియా వాళ్ళతో పెట్టుకోబాక. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఎవరిని కొట్టక్కర్లా. కొట్టినట్టు చెయ్యెత్తే చాలు, కొట్టారు 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 కొట్టారని బ్రేకింగ్ న్యూస్ ట్రోలింగ్ లో కొన్ని రోజులు వేస్తారు. వద్దులేండి. ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? కమిషన్ కోసం హడావిడిలో తొందరపడి ఏది పడితే అది తీసుకొస్తున్నట్టున్నావు. ఏదేంటో నేను నీకు చెబుతాను, కాస్త నిదానంగా ఉండు. సర్లేండి. హాయ్. ఎదురండి స్టేషన్ వదిలేసి ఇక్కడే డ్యూటీ చేయించుకున్నట్టున్నా. బాగుంది. ఏమండి కుర్చీ చేయమంటారా? హాయ్. వెళ్ళి తీసురా. చెవు దొబ్బిందా? నాటకాలు దెల్లి తీసురా. లేకలొద్దు. అలాగే
పెట్టు వెళ్ళి మంచి కాఫీ తీసురా వెళ్ళరా. అలాగే ఇదొకటి. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? దబంగ్ ఐడియా ఉందా? సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా. ఐ హేట్ యు. అంతే. రేయ్ ఇలా రా. సార్ కుర్చీ ఏమంటారండి? కామెడీలు వద్దు. ఇక్కడ నా రివాల్వర్ మిస్ అయింది, నేను చూసా. ఏంటి మీ రివాల్వర్ పోయిందా? అవునరా, నువ్వు చూసావా? నేను చూస్తే చెప్పు. అమ్మతోడు నాకేం తెలియదు సార్, నిజం సార్. ఇక్కడే పెట్టాను రా, ఎలా పొద్దురా? ఏమ్మా ఇక్కడ రివాల్వర్ అని చూసావా నాది? ఏంటి ఎస్ఐ గారు ఎంక్వైరీ చేస్తున్నారు? నువ్వేంట్రా వెతుకుతున్నావు? అది కుక్కలు పొట్లం ఒకటి మర్చిపోయాను. ఏంటి సార్ది రివాల్వర్ పోయిందండి మన ఆఫీస్ లో. రివాల్వర్ ఉన్నాయండి. రివాల్వర్ బుల్లెట్లతో పోయింది. బుల్లెట్లతో రివాల్వర్ పోయిందా? అసలు పోచులోంచి ఎందుకు బయటికి తీస్తారు సార్ మీరు? మరి ఎలా పోయిందిరా? అంటే అందరు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉన్నారండి, మీరే 2-3 సార్లు లోపలికి వాడు వెతుకు. వెళ్ళండి వెళ్ళండి. ఆ, ఆ. రివాల్వర్ మిస్ అయింది, సర్వీస్ రివాల్వర్. అది నువ్వేమన్నా రివాల్వర్ తీసావా? సార్ దొరికిందా? ఇప్పుడు రివాల్వర్ దొరకకపోతే మన ఉద్యోగం పోద్దండి. ఉద్యోగం ఏంట్రా, డిపార్ట్మెంట్ లో పరువు వద్దురా. నాకెందుకో మీకు ఉద్యోగం పోయి రోడ్డు మీద అడుక్కు తింటారనిపిస్తుంది సార్. నీ అంకమ్మ ఓకే. అవునా? ఓకే. ఏ షూర్, రేపు కలుద్దామే. ఓకే బాయ్. అది నేనేం పాల్గొట్టలేదు, ఎవడో దొంగోడు. ప్రామిస్. యాక్చువల్గా ఈ పక్క పనుండి వచ్చాను, నీ హాయ్ చెప్దాం అనుకున్నాను. మీరు లేరు, దొంగోడేమో నన్ను చూసి పారిపోయాడు. సరే ఎలాగూ చీకట్లో ఇల్లు మెయిన్ డోర్ ఓపెన్ చేసింది, ఎవడొకడు వస్తాడులే అని చెప్పి నేనే లోపలికి వచ్చి సరదాగా ఈ వంటంతా చేశాను అనమాట. నువ్వు వస్తావని. ఫోన్ చేద్దామా? నేను తింటాను, తమరు దయచేయచ్చు. కోపమా? ప్లీజ్ నాకు గన్నిచ్చేవా ప్లీజ్? థ్యాంక్ యూ. అచ్చా, నీకు బ్రింజాల్ కర్రీ అంటే బాగా ఇష్టం ఉంటగా? అదే వంకాయ కూర చేశాను, బాగుంటుంది. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. టీ తీసుకోండి. థ్యాంక్ యూ సీను. మేడం 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 కంగ్రాట్స్ మేడం. పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు? పార్టీయా? ఎందుకు? అదేంటి మేడం, పెళ్లి పెట్టుకొని పార్టీ ఎందుకు అంటారు? పెళ్ళేంటి, పార్టీ ఏంటి? అబ్బా ఊరుకోండి మేడం, అవతల కార్డ్స్ కూడా పనిచేస్తుంటే. ఈ కార్డ్స్ ఏంటి? ఓ మీరు ఇంకా చూడలేదా? ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం తీసుకొస్తాను. ఇక్కడ మేడం పెళ్లి కార్డు. కంగ్రాట్స్ సంజన, ఐడియా మాత్రం సూపర్. మరి ఇంత షార్ట్ పీరియడ్ లో అది నిన్ను పడేశాడంటే మనోడు మామూలోడు కాదు. ఏమైనా కార్డ్ భలే వెరైటీగా ఉంది. అమ్మా సుమిత గారు, మీరు కొంచెం తప్పుకుంటారా? పెళ్లి కూతురు ఎందుకమ్మా డిస్టర్బ్ చేస్తారు? ఇదిగోండి మేడం, ఇప్పుడు ఏమంటారు? అంతా వీలు కుర్చీ మహిమ. ఏం చదువుతావులే, కార్డ్స్ ఇచ్చారు గానీ కార్డ్స్ పైన డేట్ మాత్రం మర్చారు. ఏదో సినిమా పోస్టర్ పై కమింగ్ సూన్ అని వేసినట్టుగా రాశారు. అసలేం పనిలేదు. హలో, ఏంటి ఫోన్ కూడా ఎత్తలేనంత బిజీయా మీరు? ఎందుకే అలా కరుస్తావు? మెల్లిగా మాట్లాడొచ్చుగా.
నీకో ఇడియట్ గురించి చెప్పాలి. ఎవరు? ఆర్పి గురించేనా? ఆర్పి? అసలు ఆర్పి గురించి మీకెలా తెలుసమ్మా? నాకే కాదు, మీ నాన్నకు కూడా తెలుసు. ఏంటి, నాన్న దాకా వెళ్ళిందా ఈ విషయం? అవునే, అతనే ఫోన్ చేశాడు. బుద్ధిమంతులాగే ఉన్నాడు పాపం. ఫోన్ ఇటీవే. ఇదిగో మాట్లాడండి. అమ్మా సంజన, నాన్న, ఆ అబ్బాయితో మాట్లాడాను. చాలా మంచివాళ్ళు అనిపించాడు. మరి ఏంటి నాన్న మీరు కూడా? ఎలాగూ నీ పెళ్లి చేయాలనుకున్నాం కదా, ఎవరినో ఎతికే బదులు ఆ అబ్బాయి అయితే బాగుంటాడనిపించింది మాకు. అబ్బబ్బా, ఇది ఇవ్వండి ఫోను. అవును సంజు, నీకు అబ్బాయి కరెక్ట్. సర్లే, ఉంటాను, బాయ్. ఏమైనదో మనసుకి తెలియదు, ఇన్నాళ్ళలా కుదురుగా ఉండదు. ఎందుకో ఇలా గుండె లోపల ఏవో ఆశల గొడవ, వింత వింతగా కొత్త కొత్తగా కోరికల అల్లరిలా చూస్తూనే మారే నా లోకం నీ వల్ల. ఏమైనదో మనసుకి తెలియదు, ఇన్నాళ్ళలా కుదురుగా ఉండదే. పయనిస్తున్న పాదం కదలక పలికేస్తున్న మౌనం వీడక నువ్వే నాకెదురు పడిన క్షణం. శ్వాసిస్తున్నా ఊపిరి పీల్చక నిద్రిస్తున్నా కనులే మూలక చెలి ముంచిందే నీ మైకం. చిలికి చిలికే చిలిపి ప్రేమే చిగురు తొడిగిందా, వెంట నడిచే వేదనంతా వెలుగు చూపిందా. నా ప్రేమే నీవంటూ ఏమైనదో మనసుకి తెలియదే, ఇన్నాళ్ళలా కుదురుగా ఉండదే. గుండెల్లోన ఏదో పంతం కానంటుందే ఎప్పుడు అంతం, నువ్వే అవ్వాలి నా సొంతం. నీ చూపుల్లో ఉండే లోకం, నీ వెనువెంటే నడిచే కాలం ఎలా చేరునో దరికి వరం. నీవు పలికే మాట కోసం ఒదిగే ఈ హృదయం, నీవు తాకే స్పర్శ కోసం వేచే నా స్నేహం. నా తీరం నీవంటూ ఏమైనదో మనసుకి తెలియదు, ఇన్నాళ్ళలా కుదురుగా ఉండదు. ఎందుకో ఇలా గుండె లోపల ఏవో ఆశల గొడవ, వింత వింతగా కొత్త కొత్తగా కోరికల అల్లరిలా చూస్తూనే మారే నా లోకం నీ వల్ల. హాయ్, ఏం చూస్తారు? మా సార్ లవ్ వర్కౌట్ అయింది, ఎఫ్ఐఆర్ క్లోజ్. సంజు థ్యాంక్స్. పర్వాలేదులే.
అవును, ఆ రోజు దొంగ పడ్డం నిజమేనా? ఆమ్, నిజం చెప్పమంటావు అబద్ధం చెప్పమంటావు? నిజమే. ఆ, నిన్ను పడేద్దామని వచ్చాను. హ్మ్? అందులో పని నీకు వంట చేయడం రాదు కదా, అందుకే వంట కూడా చేసి పెట్టాను. పెళ్లికి ముందే ఇంత చేస్తే పెళ్ళైన తర్వాత ఇంకేం చేస్తావో? చాలా చేస్తాను. సంజు, నేను ఫస్ట్ టైం మీ ఆఫీస్లో కాదు, బయట బస్ స్టాప్లో చూశాను. కానీ ఆ రోజు నేను మిస్ అయ్యాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ రోజు నీ ప్రేమలో పడ్డాను. అయ్యగారు, వాడేవాడో కొండ దొరటండి, రోజు బుర్ర తినేస్తున్నాడు. మంత్రాలు అంటున్నాడు, తంత్రాలు అంటున్నాడు, ఏదో చెప్తా అంటున్నాడు. పోరా బాబు అంటే అయ్యగారితో మాట్లాడిందే కదిలేదే లేదంటున్నాడు. ఎవడో వాడా? అవునండి. మొన్న మధ్య నా కారు కూడా అడ్డం పడ్డాడు. అని ఒకసారి రమ్మని చెప్తా. బాబు రామ్మ. అయ్యా కుర్రో కుర్రు భద్రాది రామన్న సింహాద్రి అప్పన్న ఓ కన్నామసింజి కళాసంజి ఇక్కడే ఉండు. ఇవన్నీ తర్వాత ఏంట్రా నీ గోల? గోలగాదురా, ఇది కొండదేవర పలుకు. ఈ ఇంట్లో మహాశక్తి ఉండాది, దానివల్ల మీకు అపారమైన నష్టం జరగబోతుండాది. ఇంకా ఆస్తి అంతస్తులే కాదురా, చివరికి ప్రాణాలు కూడా పోవచ్చు. అబ్బో, అవుందరా. ఏనానా నువ్వు తల్లో ఏగ పెట్టుకున్నావు, నేను చెవిలో పువ్వు పెట్టుకున్నాను అనుకున్నావా? అది కాదురా. కాకపోతే రేయ్ ఓ ₹1,00,000 ఇస్తాను, శక్తి పోగొడతావా? అంత శక్తి నా దగ్గర లేదు దొరా. జరగబోయే చెప్పి జాగ్రత్త పడమంటుండా. ఇవాళ నువ్వు వచ్చావు, నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోతావు. రేపు ఇంకోటి వస్తాడు, ఇంకోటి అంటాడు. మాకు ఇదే పనా? ఎలా ఆ తర్వాత చాలా చూశాడు మా అయ్యగారు. వచ్చాడు వేసుకొని రావద్దమ్మా.
దున్నపోతలో తిని పడుకోవటాలు తప్ప గ్యాస్ కట్టేటాలు వాటర్ ట్యాబ్లు కట్టేయాలనే జ్ఞానం ఉండదు. ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన భూ కబ్జాల పర్వం. రూలింగ్ పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి అండదండలతో కనిపించిన స్థలాలన్నీ స్వాహా చేస్తున్న భూబకాసురుడు ఎవరు, ఎవరి వాటా ఎంతో తెలుసుకోవాలంటే స్టే విత్ us అండ్ ఆఫ్టర్ ద బ్రేక్. అంకల్ రెడ్డి గారు, ఏ టీవీలో చూసినా పేపర్లో చూసినా మీ కబ్జా గొడవలే. దీని మీద అసెంబ్లీలో ప్రతిపక్షాలు గోలగోల చేస్తున్నాయండి. ఈ వార్తతో మంత్రి గారి పదవి ఉంటుందో ఊడుద్దో అని టెన్షన్తో ఉన్నారు. అందుకని కొన్ని రోజులు కామ్గా ఉండమని మంత్రి గారు చెప్పమన్నారు సార్. ప్లీజ్ సార్. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు ఇన్ఫార్మ్ యూ దిస్ సార్. వరద బాధిత గృహ నిర్మాణ కాంట్రాక్ట్ మన చేయి జారిపోయింది. ఇదిగో నువ్వు అలా బాధపడుతుంటే నేను చూడలేను. అతనేం గాంధీ కాదు. కావచ్చు, భూ కబ్జాలు చేస్తాడు, అతనికి కావాల్సింది దక్కకపోతే అన్పాపులర్ చేస్తాడు, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఏదేమైనా అతను మా బాస్. ఆయన కంపెనీలోనే జాబ్ చేస్తున్నాము. ఆయన నష్టాల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉండలేం కదా. కోర్స్ నేను కూడా అతను సొమ్ము తిన్నాను, నాకు ఆ ఫీలింగ్ ఉంది. బట్ అలా అని ఇద్దరం అదే ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే అతనికి ఎవరు సపోర్ట్ చేస్తారు? సో ధైర్యం చెప్పాలి, సపోర్ట్గా నిలబడాలి. అయ్యా బాబు, ధర్మం చేయండి బాబు. బాబు అయ్యా, ధర్మం చేయండి నాయన. బాబు ధర్మం చేయండి నాయన. బాబు ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి బాబు. ఒరేయ్ ఒరేయ్, ఎనకబడిపోతున్నావురా. ఈ కార్లు ఈ సోకులు ఎన్నాళ్ళ ఉండవురా. మా ఉసిరి తగిలి నీకు ఇదే కట్టుబడుతుందిరా. నేనయ్యా సార్. ఏం లేదయ్యా, పడుకుంటే చాలు దరిద్రపు కళ్ళన్నీ వస్తున్నాయి. ఏంటనయ్యా, రాను రాను ఏ గాలి ధూళి సోకిందేమని భయంగా ఉంది. ఎందుకైనా మంచిది, ఈ గాలిని తరివేయటానికి ఎవడన్నా మంత్రాలు వేసేవాడు ఉంటే కొంచెం పిలువు. మాంత్రికుడా? ఆహా. అలాగే సార్. మీరంతా ఇక్కడే ఉండండి.
ఉంది. ఏదో అంతుపట్టని శక్తి ఉంది. అవును, ఏదో అంతుపట్టని శక్తి ఉంది. అదిగో ఆ చెట్టును ఆవహించి ఉంది. ఈ ఇంటిని ఆక్రమించడానికి ఇంకెంతో కాలం పట్టదు. మరి దానికి పరిష్కారం ఏమిటి స్వామి? అంతం చేస్తాను. ఈ శక్తిని అంతం చేస్తాను. పూజకు ముందు నిష్టను అనుసరించాలి. నైరుతి వైపు బరువు తక్కువగా ఉంది. 500 కేజీల జీవ బరువును వారం రోజుల పాటు ఆ గదిలో ఉంచండి. జీవబరువు అంటే ఎక్కడికి కదలకుండా వారం రోజుల పాటు 10 మందిని ఆ గదిలో ఉంచండి. ఏటేటండి, వారం రోజుల పాటు మేము ఒక గదిలో ఉంటే సరిపోతుందా? భోజనాలు మీరే ఎట్టించి కూలి ఇస్తారా? అవునయ్యా, కష్టపెట్టి మా మొహం మీద సమట సూతే గాని రూపాయి ఇవ్వరు మహానుభావులు. మీలాటోళ్ళు ఉంటే మాకు దిగలేటండి, ఎన్ని రోజులైనా ఉంటాం. మాత్రం అదిరింద్రు. రేయ్, అలా స్తంభాలను నిల్చున్నారేంట్రా? ఇదే ఇల్లు, లోపల రండి. ఆ, పదండి, పదండి. పదండి అయ్యా, పదండి. సార్, కూలీలను తీసుకొచ్చాను సార్. దిష్టి బొమ్మల్లాగా వీళ్ళందరూ నా ముందు నిలబెట్టే బదులు ఆ నైరుతి గదిలోకి తీసుకెళ్ళి చావచ్చుగా. అలాగే సార్, పదండి పదండి, ఆ గదిలోకి వెళ్ళండి. ఆయనతో పాటు వెళ్ళండి బాబు, పదండి. ఇల్లు మాత్రం భలే ఉందిరా. మరి ఈ దెబ్బతో మన చేపల పులుసు రత్తమ్మ అప్పు వడ్డీతో సహా తీర్చేయాల. ఇంతకీ వీళ్ళు డబ్బులు కరెక్ట్ గా ఇచ్చేస్తారంటవరా? చెప్పవేంట్రా, నిన్నే అడిగేది. పిలిచిందే అందుకు, ఇవ్వక సత్తారా? అయినా నీకు ఎటకారం ఎక్కువరా. ఒరేయ్, అయ్యా, ఇదే మీరు ఉండాల్సిన గది. అవునరా, నాకు చిన్న డౌట్ ఉంది. మంచి ఊపు మీద ఉన్నారు, ఏంటి సంగతి? ఏంటంటే వాచ్మెన్ గారు, నాకు చిన్న డౌట్ అండి. డౌటా? నీకా? అవునండి. అడుక్కో. ఏం లేదండి, ఈ గొప్పలిళ్ళలో పెళ్లి కూడా బిచ్చం ఎట్టంట కదండి. మరి మీ అయ్యగారు ఏంటంటే కూకోబెట్టి కూడెట్టి డబ్బులు ఇస్తున్నారో? ఇబ్బందిగా ఉందా? తెలిపోరా, ఇంకొని తెచ్చుకుంటాను. అబ్బాబే, అలాంటి ఇబ్బంది ఏం లేదండి, కానీ చిన్న డౌట్ అంతే. తున్న పొత్తుల్లా తిని ఖాళీగా కూర్చుంటున్నారు కదా, ఇలాంటి డౌట్లే వస్తాయి. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఏంటంటే ఆలోచిస్తున్నారో అడిగిన దానికి చెప్పండి. అదేరా, మా అయ్యగారికి ఒక్కగానొక్క కూతురుంది. అమ్మాయి గారేమో అమెరికాలో ఉంటుంది. మా అమ్మాయి గారికి ధనవంతులంటే అస్సలు ఇష్టం ఉండదు. మీలాగా కష్టపడి ఒళ్ళు వంచి పనిచేసే వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే మా అయ్యగారు ఏమనుకుంటున్నారంటే, మీలాగా కష్టపడి ఒళ్ళు వంచి పనిచేసే వాళ్ళు ఒకరిని చూసి అమ్మాయి గారికి ఇచ్చి పెళ్లి చేసి ఈ యావదాసనంతా అమ్మాయి గారి మీద రాసి ఏ రామేశ్వరం శనేశ్వరం వెళ్ళి తన శేష జీవితాన్ని గడపాలనుకుంటున్నారా అయ్యగారు? నువ్వేంట్రా మేకప్ అయిపోతున్నావు? ఏంటి సంగతి? వాచ్మెన్ గారు, చెప్పు తెగుది, నా టైప్ కాదు. అది కాదండి, మాట అండి. మాట చెప్పు. ఇది ఉంచండి. 1000 రూపాయలు ఉంచండి, మళ్ళా మనకేంటి, ఉంచండి. ఇంతకు మ్యాటర్ ఏంటి? ఊరి నీ సిగ్గు సిమడా, 1000 రూపాయలు చేతిలో పెట్టి సిగ్గుపడతావేంట్రా? చెప్పు, మ్యాటర్ ఏంటి? మ్యాటర్ ఏముంటుందండి, రేపెట్ట అమ్మాయి గారితో నాకు పెళ్ళి అయిపోయింది అనుకోండి. అమ్మాయి గారితో పెళ్ళా? అనుకోండి. అనుకున్నా. ఆ తర్వాత ఇంకేముంటుందండి, ఇంక చూసుకోండి. మీ రుణం నేను ఉంచుకోలేండి. ఇది అడ్వాన్స్. ఏమండి వాచ్మెన్ గారు, ఒక్క నిమిషం వస్తున్నా. మీదేంటండి? మావిడ ఎంత ఇచ్చాడు? 3000. 3 ఇచ్చాడా? ఇదిగో 4 ఉంచండి. ఏంటి సంగతి? అమ్మాయి గారిని ఈసారికి నాతో కానిచ్చేయండి, తర్వాత చూడండి. వాడు 1000 ఇస్తే 4000 ఇచ్చాడు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అమ్మాయి గారిని? నీకు అమ్మాయి కావాలా? ఏం చేసుకుంటారు అమ్మాయి గారిని? పెళ్లి కానివ్వండి, నేను ఏం చేసుకున్నా మీకెందుకు? ఎందులో పెట్టావు? వెళ్ళు, నువ్వు పెట్టావు. వెళ్ళు. ఎంతరా? 500. వెళ్ళు.
ఇవరా ఎంత 1000. రే రాజుగా నీ బుర్రే బుర్రరా, లేని కూతురికే ఇంత వర్కౌట్ చేసావంటే అసలు కూతురే ఉంటే ఈ ఎదవల దాకా రాణిస్తావురా నువ్వు. రాజుగా నీకు టైం రాలేదు కానీ అమ్మాయి గారు వచ్చినట్టున్నారా? అమ్మాయి గారు కాదులేరా, నువ్వు పడుకో. అరే ఈ అర్ధరాత్రి వేళ ఈ సప్పుడేంద్ర చిత్రంగా ఉంది. కొంపతీసి దయ్యాలు తిరుగుతున్నాయి ఏంటి? ఏంట్రా ఏంట్రా భయపడుతున్నావా? ఎక్సకలాడుతున్నావా? అరే నువ్వు భయపడుకు, వచ్చింది అమ్మాయి గారే, నువ్వు పడుకో. నాతోనే పరాచకాలు ఏదోకి పడుకో. ఓం నిత్యానందాయ నమః, ఓం నిత్యానందాయ నమః. నిత్య స్వామి నువ్వే కాదు. అరే ఏంట్రా అయినా ఇయ్యాలప్పుడు రావడం ఏంట్రా? ఒరే అమ్మాయి గారు మనల్ని చూడ్డానికి వచ్చినట్టున్నారా, అందుకే బేకరెడీ అయిపోవాలి ఏంటి? అవునరా, ఇంతకీ అమ్మాయి గారు నీదా నాదా? ఓ సోస్ పెళ్ళికలు వచ్చేసిన చదవకే, ముందు రెడీ అవ్వో, తర్వాత చూసుకుందాం. నీదు నాదు. అవునరా. అరే ఆ అమ్మాయి గారు వెళ్ళిపోతున్నట్టున్నారా? ఈ మానవంలో అలసిపోయినట్టున్నారా, అందుకే వెళ్ళిపోతున్నారు. అవునా? సర్లే ఏం చేద్దాం, పడుకుందాం. పొద్దునొత్తారుగా, పడుకో. రండి సార్.
ఏరా సదుపాయాలని ఎలా ఉన్నాయి? అంత బానే ఉంది కానండే వచ్చిన రోజు నుండి గుండె ఎందుకో బితుకుని కొట్టుకుంటుందండే. ఏదో తెలియని భయం. వారం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నామండే. ఈడికానే కాదండి, మా అందరికి అట్టాగే ఉందండి. ఏరా సరే సరే, ఇంకొక రోజు ఓపి పట్టండి, వీళ్ళకి మీరు వెళ్ళిపోవచ్చు. కానీ లెక్క ప్రకారం నైరుతిలో జీవపరువు ఉంచితే శక్తి సన్నగిల్లాలి. కానీ ఈ శక్తి అంతకంతకు రెట్టింపవుతూ ఉంది. ఇక ఆలస్యం చేయకూడదు. ఈరోజే పూజ మొదలు పెడదాం. ఆ గదిలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు సార్. సార్ డెడ్ బాడీస్ అన్ని గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడి నుంచి తరలించేశాను సార్. ఏంటోనయ్యా అర్థం కావట్లేదు. దెయ్యాల్ని పోగొడతా అని చెప్పి వచ్చి ఆడ దెయ్యాల్లో గెలిచిపోయాడు.
సర్లే ఈ విషయం బయటికి పోకి పోలీసు రాకుండా చూసుకో. అంతా నేను మేనేజ్ చేస్తాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. ఏం ధైర్యంగా ఉంటామయ్యా, ముందంతా గందరగోళంగా ఉంది. సర్లే నువ్వు వెళ్ళి ముందు ఆ పని చూడు. ఓకే. ఏంటండి ఇది? తాను ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలిచిందన్నట్టు ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోయింది ఏంటండి? నువ్వేంట మధ్యలో గొడవ? అసలు నోరు మూసి కూర్చో. రే రాజు, ఎక్కడ తెచ్చావురా? అగ్గి పెట్టేదిరా. అసలు ఆ నామాల స్వామి ఎలా చచ్చిపోయినట్టు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి అర్థం కావట్లేదు. ఎటు చూసినా ఏదో రకంగా కనిపిస్తుంది. భాగ్యం లే, ఒకసారి గదిలో ఏం జరిగిందో చూసొద్దాంపా. నేను రానండి, నాకు భయం వేస్తుంది. ఏంటది మరి చిన్నపిల్లలాగా? జీవితాంతం ఈ ఇంట్లోనే బతకాల్సిన వాళ్ళం ప్రతిరోజు ఇట్ట భయపడుతూ బతుకుతామే ఏంటి? మీరేమైనా చెప్పండి, నేను మాత్రం రాను. ఏ పద. రానండి. ఏంటి బతిమాలుతుంటే ఊరికే గొడవ చేస్తావు? వద్దండి. ఏం భయం లేదురా? భయం వేస్తుందండి. ఏ ఉండవు, వద్దండి. భయం ఏం వేస్తుంది. జరిగిందో చూద్దాం, ఉండు లోపల. అరే ఆశ్చర్యంగా ఉంది, ఎవరు లేరు. అనవసరం నువ్వు భయపడి నన్ను భయపెడుతున్నావు. ఏమండి, ఈ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళటం అంత అవసరమా? తప్పదే, రాత్రి జరిగిందంతా మేనేజ్ చేయాలి కదా. అది కాదండి. ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వా? రామరా, నీకు తోడుగా ఉంటుందని నేనే రమ్మన్నా. ఇప్పుడు ఆఫీసులో. ఐ అండర్స్టాండ్ సార్, మీరు వెళ్ళరండి. మేడం గారితో నేను ఉంటాను. థ్యాంక్ యూ. జాగ్రత్త, తోడుంది కదా, ఫీల్ అవ్వమాక. రాత్రి పూజతో పరిస్థితులన్నీ చక్కబడ్డట్టేనా మేడం? ఏం చక్కపడ్డాయమ్మా, ఇంకా ఎక్కువయ్యాయి. నాకు ఫేవర్ చేయగలుగుతావా?
మేడం దగ్గరలోనే మా ఇల్లు. వెళ్తుంటే స్కూటీ టైర్ పంచర్ అయింది. సో వర్షం బాగా పడుతుంది కదా, కొంచెం సేపు. రామ్మ లోపలికి. థ్యాంక్స్ మేడం. ఉండమ్మా, టవల్ తెస్తాను, తుడుచుకుందిగా. పర్లేదండి. అయ్యయ్యో పర్వాలేదు, ఉండు. అమ్మాయి, అమ్మాయి, ఇప్పుడు అంత సడన్ గా షిఫ్ట్ అవడం అవసరం ఉంటా? మేడం అడిగేసరికి కాదనలేకపోయాను. ఏ భయపడ్డారా? అంత లేదులే, ఏంటి? వదిలే. కానీ నిన్ను నేను వదిలేనే. ఇప్పుడు నువ్వు నేను ప్రేమించుకున్నావు. సో ఎలాగూ ప్రేమించుకున్నావు, నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, అప్పుడప్పుడు నేను వస్తాను, ఇద్దరం కామెడీలు చేసుకోవచ్చు అనుకున్నావు. చేస్తా. రెడీయా? ఈ కామెడీ అంటే ఏంటి? నిజంగా తెలీదా? దీన్ని కామెడీ అంటారు, దీన్ని కామెడీ అంటారు. ఏంటి వదిలేలా? బాలేదా? బాగుందా? ఇక చాలు, ఎక్కువైంది, పద. ఓకే సంజు, ఆల్ ది బెస్ట్. నీకే పని ఉన్నా నాకు ఫోన్ చేయి. ఓకే బాయ్, టేక్ కేర్. ఓకే. నమస్తే మేడం. ఇలా పర్వాలేదు. పర్లేదు, ఇవ్వండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. రాజు, అమ్మాయిని పై రూమ్కి తీసుకెళ్ళు. అలాగే అమ్మగారు. వెళ్ళమ్మా, రండి. వెళ్ళు. చేసేది కదా. ఎవరై ఉంటారు? ప్రపంచాన్ని తట్టుకోవాలంటే ముందు మనం పోటీలో ఉండాలి. అందుకే శ్రోతల కోరిక మేరకు ఓ చక్కటి మాస్ మసాలా సాంగ్ మీకోసం. రే నీ పోటీ ప్రపంచానికి మసాలా సాంగ్ ఏమైనా లింక్ ఉందిరా? అడిగే వాళ్ళు లేరు, చెప్పే దిక్కు లేదు. మా కర్మ, మీరేం చెప్పినా వినాల్సి వస్తుంది. సిచ్యువేషన్ సాంగ్స్ ఒక్కటైనాయిరా. కసి కసిగా ఉంది కలవక కలవక కలసినందుకు
ఒరే అర్ధరాత్రి బిల్డింగ్ లో ఒంటరిగా కసిగా ఎలా ఉంటారా? ఓసారి నువ్వు వచ్చిండు తెలుస్తుంది ఇక్కడ. ఫు, ఒక్కటైనా నాకు సింక్ అయ్యే సాంగ్ అయ్యిరా. సంజనా ఆ మేడం వస్తున్నా. ఎస్ మేడం. ఏంటమ్మా పిలిచారు కదా మేడం. నేనా? పిలవలేదే. పిలవలేదా? పిలిచినట్టు అనిపిస్తేనో. ఏమండి నువ్వు ఉండవే. చెయ్యి రండి చూద్దాం. అమ్మో నాకు భయం అండి, నేను రాను. మీ సావండి. సంజనా పద. చెయ్యి. ఏమైందండి? ఏం గాల సంజనా సంజనా కాకడా ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళిందా? సూపరు. సంజన 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 అని కూడా అరిచింది. ఇది ఇంకా సూపరు. అవును బాబు. ఊరుకోండి. ఈయనవాడుంటే హరికత్ దాస్ గారు తెల్లార్లు ఇంగ్లీష్ లో చెప్పాడంట. ఆపుతావా? నిన్ను పిలిచింది ఏదో కబుర్లు చెప్పడానికా? హెల్ప్ చేస్తావని. అది కాదు సంజు, ఇదో రకమైన జబ్బు, మాస్ హిస్టీరియా అంటారు. చెంబిస్త్రీ ఏం కాదు. మీరు కూడా ఏంటండి అంకాల్ రెడ్డి గారు? బీ బ్రేవ్. బ్రేవ్ నువ్వు ఉండాల్సింది బ్రేహర్మనేవాడివి. దీనికి రెండే సొల్యూషన్స్. మీ ముగ్గురిని సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడం, లేదంటే నేను ఇక్కడే ఉండి దెయ్యాలు భూతాలు లేవని ప్రూవ్ చేయడం. ఆప్షన్ 2 నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు చెప్పా కొనకుండా ఎలా ఉంటాం? ఒరే హ్యాపీగా ఓ మంచి సాంగ్ వేసుకోరా. అలాగే అప్పన్నమ్మన అందరికి దండాలన్న తాగినోడి నోట నిజం రాయ్, తాగినోడి నోట నిజం తన్నుకొని వస్తాదన్న. అవునా? ఎందాకటి నుంచి ఏదో మర్చిపోయాను. ఏంటది? గుర్తుకొచ్చింది. హ్యాపీగాడు అర్జెంటుగా వచ్చేసుకోవాలి. ఏడోసుకోవాలి? ఏడోసుకోవాలి. ఎంత సమ్మగా ఉంది. కొండసిలో కడుపులోంచి బయటకు వచ్చినట్టుగా ఉంది. అపనతనమ్మన అందరికి దండాలన్న. ఏం చేస్తానో చూడు. ఈరోజు నా చేతులు
ఎక్కడికి? కూర్చో. ఎందుకు? అరే వెయిట్ యార్. ఓకే. You know, you're so cute. ముద్దు పెట్టా. అసలు వద్దు. Hey, Sanju, please. Please, baby. One kiss, please, please. రసికరా ఓపలేని విరహంలో నా వేచరా రాదొరా చెలిని ఏలరా నిచ్చలి పరువం విరిసిన సోయగం చలిగిలి సమరం కోరే ఈ క్షణం మోయలేని తలపుల్లోన మొదటిసారి విహరిస్తున్నా అంతులేని అలవాటు కాని హద్దుల్ని దాటిపోరా ఓవరా రసికరా ఓపలేని విరహంలో నా వేచరా రాదొరా చెలిని ఏలరా వేడుకలే కోరుతుంది క్షణం మాటరాని పెదవుల వెనక మధుసాగరాన్ని నే దాచుంచా ఆశ్రయించి అతిగా శ్రమించి ఆస్వాదించుకోరా ఉడికెత్తే ఊపిరి కోరే నీ కౌగిలి కలబడి కోవింతలో నన్నే ముంచి వేయరా ఓ గురుడా ఓవరా రసికరా ఓపలేని విరహంలో నా వేచరా రాదొరా చెలిని ఏలరా ఎదిగిన నా వెన్నలాంటి అందం నీ వసమే చేస్తున్నా దోచుకో ఈ వరం అందుకోరాధికారాన్నే అధిరోహించు శిఖరాగ్రాన్నే సొంతమైన సఖి సోయగాల సరదాలు తీర్చిపోరా నాలో ఈ ఒరవడి నీతో పంచాలని మనసు కోరిందిరా మనసార మల్లికను వల్లేరా ఓవరా రసికరా ఓపలేని విరహంలో నా వేచరా రాదొరా చెలిని ఏలరా నిచ్చలి పరువం విరిసిన సోయగం చలిగిలి సమరం కోరే ఈ క్షణం మోయలేని తలపుల్లోన మొదటిసారి విహరిస్తున్నా అంతులేని అలవాటు కాని హద్దుల్ని దాటిపోరా
ఏంటండి అంగారెడ్డి గారు రాత్రి అలా కళ్ళు మూసారేంటి? మేడం గారు అయితే ఠకామని దుప్పటి కప్పేసింది. భయపడ్డారేంటి? భయం కాదండి. మరి దాన్ని అనేది ఏమంటారు? అసలు ముసుగు తీసి అక్కడ ఏం జరుగుతుందో చూసింటే తెలిసేది కదా మీకు. తెలిసేది. ఏదో ఒక రోజు ప్రశాంతంగా గడిచిపోయింది కదా అని మీటింగ్లో ఇవ్వబోక 2-3 రోజులు ఉంటే తెలుస్తుంది. 2-3 రోజులు ఏంటి, వారం ఉండమంటే ఉన్నాం. నాకేంటి? మేము ఈ రోజు ఒక ముఖ్యమైన పార్టీకి వెళ్తున్నాం. మీరు ఒంటరిగా ఉండగలుగుతారా? ఏంటి దెయ్యాలు ఉన్నాయని భయపెడదాం అనుకుంటున్నారా? చూద్దాం. చూసుకోండి, మీరు వెళ్ళండి చెప్తా. హాయ్. హాయ్. ఏం చేస్తున్నావేంటి? దెయ్యాలు వస్తే వాటితో మీటింగ్ పెట్టాను. ఏం లేదు సంజు, వస్తామని ఎదురు చూస్తూ పోలీస్ ఆయన. సార్ పార్టీ అది బాగా జరిగిందా భాగ్యలక్ష్మి గారు? బాగా జరిగిందయ్యా. ఏంటి ఇక్కడ ఏదో దెయ్యాలు భూతాలు ఉన్నాయన్నారు? ఎవరు నువ్వు? రాజు వాళ్ళ అక్కనండి. త్వరగా సర్దేశాళ్ళు. ఏం లేదు, మన రాజులేడు వాళ్ళ అక్క అంట వంట సామాన్లు కింద పడ్డాయి, అవే సరి చేసుకుంటా ఉంది, అంతే. ఏం లేదు. ఏంటి రాజు ఆడికో అక్క? మా చెవిలో పూలు గాని పెడుతున్నావా? ఆడికి అప్పుడు లేడు, లింగు లింగుమంటూ ఆడు ఒక్కడే. ఏంటి నేను పోలీసునా? కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. అంటే నేను అబద్ధాలు చెప్తున్నా, రండి చూపిస్తారండి. అదండి, హలో రండి. మనం అబద్ధాలు చెప్పడం మన చరిత్రలో లేదండి. చూడండి. ఏంటి ఏంటి చూసేది? ఏముంది ఇక్కడ? కడిగి పెట్టిన బొచ్చలు తప్ప. అది కాదండి, నేను ఇప్పుడు చూశానండి అమ్మాయిని. ఏంటి చూసింది? అబ్బాయి నీకు డ్యూటీ తక్కువ, సెటిల్మెంట్లు ఎక్కువ, అందుకే నీకు మెంటలు బాగా వచ్చేసింది. అర్జెంటుగా డాక్టర్ చూపించుకో. నువ్వేంటే ఇక్కడ? అతనంటే పని లేక అటు ఇటు తిరుగుతుంటాడు. పద వీడికి పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడు కానీ పిల్లికి ఉల్లికి తేడా తెలిసి ఉండదు ఆడికి. సంజు అవి కుత్తా కుछ బోలా? ఆయన చెప్పింది కరెక్టే. అమ్మని ఏంటి, నేను పోలీసునా లేకపోతే ఇంట్లో నౌకర్నా? ధోనియ్య ఇంతలోనే ఎక్కడ పోయిందబ్బా ఇది? ఏదో జరుగుతుంది ఇక్కడ. చూస్తే పైకి ఏదో చీరలాగినట్టు కనిపించింది. ఇదేంటి అసలు ఏం తెలియట్లేదు. ఏదో రాంగోపాలవరం సినిమా చూసినట్టుందో నాకు. ఒరే రాజమౌళి ప్రసాద్, వీళ్ళేంట్రా నీకు రాంగోపాలవరం సినిమా చూపిస్తున్నారు? మనం పోలీసు అని మర్చిపోయినట్టున్నారు. ఓకే అలాగే. అంజలి, అస్తమానం ఆ టీవీ చూడకపోతే వెళ్ళి చదువుకోవచ్చు కదా, మంచి మార్కులనే వస్తాయి. ఏంటి నాన్న నువ్వు సరిగ్గా టీవీ చూడండి. అసలు ఇదంతా ఎందుకే? త్వరలో పెళ్లి చేసుకుని మీ ఇద్దరు ఒకటి అవ్వాల్సిన వాళ్ళు. ఇప్పుడు ఈ గొడవంతా అవసరమా? ముందు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేయండి. అదేం లేదమ్మా, ఆర్పి అల్లరి తప్ప అంతా బానే ఉంది. నువ్వేం టెన్షన్ పడకు, ఇక్కడ అంతా హ్యాపీయే. ఓకే సరే, జాగ్రత్త. మరి ఏం హ్యాపీయో ఏంటో, దీని పెళ్లి అయ్యే వరకు ఈ టెన్షన్ తప్పేటట్లేదు. అసలు ఎవరో లాక్కుండా చీర పైకి వెళ్ళడం ఏంటిది అసలు అర్థం కావట్లేదు. చూస్తే రాత్రి నాతో మాట్లాడినామా, ఏమైంది ఏంటిదంతా? ఏదో జరుగుతుంది.
ఉండాల్సిన చీర ఎక్కడికి వచ్చిందేంటి? ఇది సరే, మరి ఆ వంటగదిలో నాతో మాట్లాడింది ఏమైనట్టు? కన్ఫ్యూజ్ ఏంటి? ఏంటయ్యా తిండి తినకుండా అన్నం అటు పిసుకుతూ కూర్చున్నా? ఏం ఆలోచించబోక ముందు అన్నం తిను. మరి ఇంతకీ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఆర్పి ప్లీజ్ స్టాప్ ఇట్. ఇంకా విషయం వదిలేమన్నానా? అది కాదు సంజు. ఆపుతావా? ఇంకేం మాట్లాడుకో, ముందు భోంచేయి. అది కాదండి అంకాలరెడ్డి గారు. ఇప్పుడు మనం మాటి మాటికి ఎప్పుడు చూసినా అదే టాపిక్ మాట్లాడకయ్యా. ఉన్న టాపికే అది కదండి మనకి. ఏం టాపిక్ ఏమో, ఎప్పుడు చూసినా అదే టాపిక్ మాట్లాడుతుంటావు. రెడ్డి గారు మీకు సౌండ్ వినపడిందా లేదా? మరి ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు, ఏమంటారు? సంజనా సంజనా ఈ సంగతి తెలుస్తా. ఇదిగో అంకాలరెడ్డి గారు, ఇది పైన అరుస్తుంది, పైకి రని చెప్తా. ఇదేంటి వెనకాల ఎవరో తరుగుతున్న ఫీలింగ్? అది ఇక్కడ కూడా లేదండి. ఆయన టెర్రస్ మీద ఉన్నట్టుంది, అక్కడికి వెళ్ళి చూసేస్తాను. మీరు ఇక్కడే ఉండండి. అలాగే, జాగ్రత్త. సార్ సార్ జాగ్రత్త సార్. నువ్వు బాడీతో పాటు వెళ్ళవే. నువ్వు అవతల పద. చాలా మంచోడు సార్. పాపం అనాథ. వెనక ముందు ఎవరూ లేరు. డిపార్ట్మెంట్లో కూడా మంచి రికార్డులు ఉన్నాయి. సర్వీసులో కూడా ఎంతో పైకి వస్తాడు అనుకున్నాం. కానీ యాక్సిడెంటల్ డెత్. మీరేం చేస్తారు? ఊరుకోండి సార్, బాధపడకండి. సహచరుడు, నిజాయితీపరుడు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు సార్. కానీ యాక్సిడెంటల్ డెత్. మీరేం చేస్తారు? అవునులేండి, ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. మీరేం చేయక్కర్లేదు సార్. మీరేం చేస్తారో చెప్పండి. అవునండి, మేం మాత్రం ఏం చేయగలం చెప్పండి. అబ్బా, మీరనుకున్న ఏం చేస్తారో కాదండి, మీరు ఏం చేస్తారో చెప్పండి. అవును సార్, మేం మాత్రం ఏం చేయగలం చెప్పండి. మీరేం చేయలేరా? అయితే నా పని నేను చేస్తానండి. థ్యాంక్స్ అండి. మీరే అతన్ని పైనుంచి కిందకు తోసారని కేసు రాసి జైల్లో కూర్చోబెడతారు. సార్, ఈయన వెళ్ళిపోతున్నారేంటి? సహచరుడు, శ్రేయోభిలాషి, కమిషనర్ కూడా కావలసినోడు సార్. మీరే అతన్ని పైనుంచి కిందకు తోసేశారు. అదేమిటి సార్? అదంతే సార్. అరే, ఆయనకి బాగా అర్థమైంది. సూట్ కేసుతో వచ్చేసారు.
ఇదా అయ్యా సహచరుడు శ్రేయోభిలాషి కమిషనర్ కూడా కావలసినోడు సార్. పాపం ఆ పైకి ఎక్కి కాలు జారి కింద పడి చచ్చిపోయాడు సార్. మీరు మాత్రం ఇంతకన్నా ఏం చేస్తారో చెప్పండి. ఉంటానండి, ఉంటాను. సహచరుడు శ్రేయోభిలాషి కమిషనర్ కూడా కావలసినోడు రా. పాపం ఈ చీకట్లో కలిసిపోయాడు. పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు కదా. మన ఊరు వెళ్ళిపోదాం. అమ్మ కూడా నేను తీసుకొచ్చేమంది. నాకంతా ఒక కలలా అనిపిస్తుంది. ఆర్పీతో నాకు పరిచయం, అందరి మధ్య ప్రేమ, ఇప్పుడు గౌరవం చచ్చిపోవాలనిపిస్తుంది. ఎటు చూసినా అతని జ్ఞాపకాలే ఎప్పుడు నవ్విస్తూ ఉండేవాడు. కానీ ఎప్పటికీ ఏడిపించి వెళ్ళిపోతాడని మాత్రం అనుకోలేదు. ఊరుకో అక్క, అంత మాట అనకు. నిన్ను చూస్తే నాకు ఏడిపోస్తుంది. తను లేని జీవితం శూన్యంగా ఉంది. పెళ్లి చేసుకుని హాయిగా గడుపుదాం అనుకున్నాం, కానీ ఇంతలోనే ఏమండి, సంజనాన్ని చూస్తే జాలేస్తుందండి. అనవసరంగా మన సమస్యల్లోకి తను లాగామేమో అనిపిస్తుంది. నిజమే, మనం ఇక్కడ తీసుకురాకపోతే ఆర్పి ఇక్కడికి వచ్చేవాడే కాదు. ఆ అమ్మాయి దురదృష్టం. మన చేతుల్లో ఏముంది చెప్పు. ఏంటి ఆగిపోయావు? రాజు, ఒరే రాజు. వస్తున్నానండి. అమ్మా రాజు, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? మా అక్కండి. మీ అక్క? అవునండి, ఈ ఇల్లు కడుతున్నప్పుడు తల మీద రాయిపడి చనిపోయింది. లేదయ్యా, ఈ మధ్యన ఆ అమ్మాయిని ఎక్కడో చూశాను. ఎప్పుడో పోయిందని మీరెలా చూస్తారండి? లేదు లేదు, చూశాను. మా అక్కంటే నాకు ప్రాణం అండి. ఈ మధ్య పాత ఫోటో కనిపిస్తే పెద్ద చేయించి పెట్టుకున్నాను. ఏమైంది? ఏమైంది? ప్రస్తుతానికి మందులు వాడండి, తగ్గిపోతుంది. అసలు ఏమైంది? పూజని మన్నాడు వర్షం వచ్చింది, గుర్తుందా మీకు? మత్తులో పడుకున్నారు. తలుపు కొట్టిన చప్పుడు వినిపించి తలుపు తీశా. వర్షంలో బాగా తడుస్తూ వణుకుతూ ఒక అమ్మాయి కనిపించిందండి. ఆ అమ్మాయి ఫోటోలో ఉన్న అమ్మాయి ఒక్కరే. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎప్పుడో ఇల్లు కట్టేటప్పుడు చచ్చిపోయిన అమ్మాయి ఏంటి ఇప్పుడు కనపడటం ఏంటి? లేదండి, ఆ అమ్మాయితో నేను మాట్లాడానండి. నా మాట నమ్మండి. సర్లే, ఏదేదో మాట్లాడుతుంటావు. పొద్దున్న మాట్లాడుకోవచ్చు, పడుకో. ఏమైంది? మళ్ళీ ఏంటి అర్థం? ఎవరు లేరు అక్కడ? అక్కడ ఎవరు ఏంటి? ఏమిటి? రాజు వాళ్ళ అక్కంట. ఇంట్లో మహాశక్తి ఉందా?
అంకల్ రెడ్డి మాట వినిపించింది, మనిషి కనపట్లేదు. అక్కడ కాదు అంకల్ రెడ్డి, ఇక్కడ. ఎవరమ్మా నువ్వు? ఏంటో మా ఆవిడ అంటమే కాకుండా ఈ పీడకల్లో అవి చూస్తుంటే ఆ కొండరాజు చెప్పింది ఏమన్నా ఏమో, దీని గురించి ఏదో ఆలోచించాలి. సార్ పిలిచారట? అవునయ్యా, ఇదిగో ఆ మధ్యన ఒక కొండ ధర కుర్రో అంటూ మన ఇంటికి వచ్చి ఈ ఇంట్లో కొన్ని అరిష్టాలు జరుగుతున్నాయి, రాలేదు అంటూ హెచ్చరించి వెళ్ళాడే. ఇప్పుడు వాడు అర్జెంటుగా కావాలి. కుర్రు ఆసామీ నెత్తురుగక్కని చచ్చిపోయినాడంటే నా బోటుడల్లా ఏమవుతుందరా? ఆ దేవుడి పిలుపు కోసం ఎదురు చూడాల్సిందే. అట్టగంటే ఎట్టగయ్యా, ఏదో సాయం చేయవయ్యా. చెప్పినాను కద్దరా, నేనేదో తాయితులు కట్టుకుంటూ తేలు మంత్రాలు పాము మంత్రాలు వేసేటోడిని. అయినా దొరా, ఆ ఎరాడు స్వామి చచ్చిపోతూ ఏదో ఒక పరిష్కార మార్గం చూపించే ఉండాలి. ఏదో రాశాడు గుర్తయ్యా. ఏం రాశాడు చెప్ప? బస్తా అని రాశాడు. బస్తా కాదు దొరా, బిస్తా అయి ఉంటది దొరా. ఆ పేరు రాసినాడంటే విషయం ఎంత దూరం వెళ్ళిందో అర్థమైనది దొరా. మీరు వెంటనే అనంతానంద స్వామిని కలవమని అర్థం. అనంతానంద స్వామి ఆయన ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా వెళ్ళాలి? దొరా, ఒరిస్సాలోని రాయగఢ్ నుంచి 10 కిలోమీటర్ల మేర కారడవిలో కాలినడకలు నడుస్తూ వెళ్ళాలి దొరా. అక్కడంతా మహా విచిత్రమైన మనుషులు పగలంతా నిద్రపోయి రేతులు మేల్కొని ఉంటారు దొరా. అవును దొరా, చిన్న పిల్లలు సైతం మట్టిలో తల దూర్చి రోజులు తరబడి తపస్సు చేస్తుంటారు దొరా. దొరా, నేనేదో చిన్న మంత్రాలు వేసేటోడిని. నేను గనక ఆ ఊరు వచ్చిన అనుకుంటారా, నేను కూడా నెత్తురు కక్కడం ఖాయం. అందుకే దొరా, మీరే ఎట్టాగట్ట వెళ్ళిపోండి దొరా. దొరా, మా కొండ దేవర చల్లగా సొత్తది. బేగ వెళ్ళిపోండి దొరా, బేగ వెళ్ళిపోండి. బేగ వెళ్ళిపోండి దొరా. పూజ అయ్యాక చూడమన్నారు. అదండి.
శక్తి గెలిచింది. పూజ అయ్యాక చూడమన్నారు. ఏంటి సార్ మనం ఇక్కడికి? ఈ స్వామీజీ ఇచ్చింది, చదువు నీకే తెలుస్తుంది. ఓ గొప్ప శక్తిని ఎదుర్కోబోతున్నా. ఇలాంటి శక్తిని ఎదుర్కొనే అవకాశం నా జీవితంలో వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇది నా మంత్రశక్తికే పరీక్ష. జాతకం ప్రకారం నా ఆయుష్ 110. ఇప్పుడు నాకు 76 సంవత్సరాలు. ఏదైనా తేడా వస్తే నా జీవితం ఇంతటితో ముగుస్తుంది. ఒకవేళ అలా జరిగి నేను నా ఆయుష్ను త్యాగం చేయాల్సి వస్తే ఈ ఇంట్లో శక్తిని నాశనం చేయటం ఎవరి వల్ల కాదు. అప్పుడు ఒక్కటే పరిష్కార మార్గం. ఈ ఇంటిని పడగొట్టి 20 అడుగుల గొయ్యి తవ్వి ఒక 50 సంవత్సరాలు అలాగే వదిలేయండి. అప్పుడు గాని ఈ శక్తి నశించదు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం? అలా గొయ్యిలా తవ్విన కొంపను మనం ఏం చేసుకుంటాం? అందుకే అమ్మేస్తున్నా. మరి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? నువ్వు ఏ గతి? మనం ఇంకోళ్ళ గురించి ఆలోచించకూడదు, మనకు జరగబోయే దాని గురించి ఆలోచించుకోవాలి. పద. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫర్ ఎ చేంజ్ కొన్నాళ్ల పాటు మా ఊరు వెళ్దామని అనుకుంటున్నాను సార్. ఓకే, వెళ్ళరా అమ్మా, నీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మంచిది. బాపు వెనక్కి వెళ్ళు. సార్ కూలి కావాలా? ఏంట్రా అలా బిగిసిపోయావు? సార్ కూలి చూసినట్టున్నాడు. పోతారంటరా, అన్నీ మోసం చేస్తారంటరా. చెప్పండి. అయ్యా మీరు కొట్టినా చంపినా మాకు ఏడితే వెళ్దయ్యా. సత్యపమానకంగా చెప్తున్నాను బాబు, మీ మేనేజర్ వచ్చి కూలీలు కావాలని అడిగారండి. పూజకు ముందు రోజు వచ్చి అయ్యా నమస్కారం అయ్యా. మేనేజర్ సార్ వచ్చారు. ఈ రాత్రి ఎలా వచ్చారటండి? ఏం లేదురా, రేపు ఇంట్లో పూజ జరిగేటప్పుడు మీరందరూ రక్తం కక్కుడు చచ్చిపోయినట్టు నటించాలి. అలా 20,000 ఇస్తాను. ఓకే? కట్టపడకుండా డబ్బులు ఇస్తారంటే ఎవరు కాదంటారండి, అందుకే తీసుకున్నామండి. మీ మేనేజర్ గారు ఇచ్చారండి. ఏవో కాకమ్మ కథలు చెప్పి మీ వాచ్మెన్ గారు అవి కాస్త నొక్కేశారండి. ఇక మాకేంటండి మిగిలింది? అసలేం జరిగింది? నాకేమీ గుర్తులేదు.
నా జీవితంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే రెడ్డి గారు, నా కొడుకు మరణం. 3 లక్షలు ఇచ్చి ఆపరేషన్ చేయిస్తే బతుకుతాడన్నారు. దానికి మీ కాళ్ళు పట్టుకున్నాను. అందుకు మీరు కొన్ని ప్రాణాలు పోవటానికే పుడతాయన్నారు. అదొక్కటే నాకు గుర్తు. నా కొడుకు నాకు కాకుండా పోయాడు. మెల్లో డ్రామాలా పో. అసలేం జరిగిందో చెప్పు. ఎవరో వచ్చారు, చెప్పినట్టు వింటే కావలసినంత డబ్బిస్తామన్నారు. నాకు కసుంది, అవకాశము దొరికింది. డబ్బు వాళ్ళు ఇచ్చారు, మీరు ఇచ్చారు. ఏం చేయాలనుకున్నారు? తెలీదు. వాళ్ళ పని అయిపోయింది, నా పని అయిపోయింది. ఎంత ఇచ్చారయ్యా? ఒక్క కూలీల దగ్గరే 18 లక్షలు మిగిలిందంటే మిగతాది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఉంటాను. అంటే ఎవరు చావలేదా? చెప్పండి. ఆ రోజు వచ్చాడే ఎస్ఐ ఆర్పి, చనిపోయాడు. భలేవారు సార్. నేనెప్పుడు చనిపోయాను? నిక్షేపంలో మీ ముందుంటాను. నేనే ఆ ఎస్ఐని సార్, చూడండి. అదేంటి సార్, ఆ రోజు మీరు సిఐ కదా? ఎటు తిరిగి ప్రమోషన్ వస్తుంది కదా అని కాసేపు పోషించాను సార్. బాగుందా? మరి ఆయన? మాకు ఒక్కటే సార్ తెలిసేది, వచ్చారా ఇచ్చారా వెళ్ళారా అనేదే చూసుకుంటాం మేము. ఎంత ఇచ్చారేటి? మీరు ఇచ్చారు కదా బ్రీఫ్ కేసుతో. అంటే మీరంతా కలిసే? సార్, తాడిని తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటాడు సార్. అంతా అయిపోయింది, మీరు ఏం చేయలేరు. బయలుదేరండి ప్లీజ్. సరే. హలో, ఇది ఈ రాయి పడి మా అక్క చచ్చిపోయింది. ఇదే రాయి. ఏ మంకాల్ రెడ్డి, షాక్ తిన్నావా? కూర్చునే ఉన్నారు, కూర్చోండి. ఈ పరిస్థితుల్లోంచి మన్ని బయటికి పడేసే ఒకే ఒక ఆధారం ఈ ఇల్లే సార్. ఇది ఇల్లు కాదయ్యా, మా అమ్మ జ్ఞాపకం. నాకు బాధగా ఉన్నప్పుడు ఇంట్లో ఉంటే అమ్మ ఒడిలో ఉన్నంత హాయిగా ఉంటుంది. అమ్మను అమ్ముకోలేనయ్యా. నేను ఇల్లు అమ్మమంటో లేదు, తాకట్టు మాత్రమే పెట్టమంటున్నా. తాకట్టయినా ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద మొత్తం ఎవరిస్తారు? రావు గారు, ఇప్పుడు మీరు హ్యాపీయే కదా? చాలా థ్యాంక్స్ అండి. అవసరానికి నన్ను ఆదుకుని చాలా సాయం చేశారు. మీరు చేసిన ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అలా అనకండి సార్. మనం మనుషులం, కష్టాలు మనకు కాపితే ఎవరికి వస్తాయి? మనిషి అన్నాక కొంత మానవత్వం కూడా ఉండాలి. మీకు ఇప్పుడే కాదు,
ఎప్పుడైనా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఒక ఫోన్ కొట్టండి, పని చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఓకేనా? డబ్బులున్నాయి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఇంట్లో పెట్టమ్మా. అలాగే సార్. నమస్కారం. అయ్యా ఇక్కడి నుంచి ఇంతవరకు మన హద్దండి. ఈ తర్వాత నమస్కారం అంకాల్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఇదిగో మీకు రావాల్సిన డబ్బు లెక్క చూసుకోండి. అయ్యా ఏదో కష్టాల్లో ఉండేటప్పుడు వెనక ముందు చూసుకోకుండా డబ్బు ఇచ్చేస్తుంటారండి. తీసుకునేటప్పుడు మాత్రం వారం వర్జ్యం చూసుకోకుండా తీసుకోరు వారు. అయ్యా తమరే అనుకోకపోతే. ఇందులో అనుకోవడానికి ఏముందండి, కాకపోతే ఇవాటితో గడువు పూర్తి అవుతుంది అని. అంటే ఈ రోజు దాటితే గడువు పూర్తయిపోతుంది, మీరు నా సొంతం అయిపోతుంది. అదే కదా మీ ఉద్దేశం? భలేవారండి. ఒక్క నిమిషం ఒకసారి ఇలా రమ్మా. ఎస్ సార్. ఇంటికి వెళ్ళి ఆ సార్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇచ్చేసి. ఓకే సార్. రావు గారు మీరేమనుకోవద్దు, నాకు కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ. క్యాష్ రేపే తీసుకుంటాను. ఇప్పుడే మా పిఏ దగ్గర డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోండి. అదేమిటి సార్? మీరు నన్ను నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతాను సార్. అందుకే ఈ బిజినెస్ లో ఇంత పైకి వచ్చాను. దయించి నన్ను క్షమించండి. మీరు నన్ను నమ్మినప్పుడు నేను మిమ్మల్ని నమ్మాలిగా. అలాగే మీరు చెప్పినట్టే రేపు డబ్బు తీసుకొచ్చి డాక్యుమెంట్స్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. మిస్టర్ రావు. రండి అంకాల్ రెడ్డి గారు. రావు గారు, మన ఇద్దరి మధ్యన ఈ అగ్రిమెంట్ ప్రకారం ఈ రోజు నుంచి ఈ ఇల్లు నాది. వాట్ డు యు మీన్? తెలుగులోనే కదండి చెప్పాను. ఇది మోసం. నాది వ్యాపారం. మర్యాదగా వెళ్తారా లేకపోతే మర్యాదగా మమ్మల్ని పంపించమంటారా? అంటే 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 ఏంటి? మర్యాద చెప్పండి రా. తీసుకెళ్ళండి రా. ఇది అన్యాయం, దౌర్జన్యం. నా ఇంట్లోంచి నన్నే బయటకి ఎడుతావా? వదలండి రా, వదలండి. ఈ చెక్క ముక్క నాకెందుకురా? మిస్టర్ అంకాల్ రెడ్డి, మోసం చేసి నా ఇంటిని సొంతం చేసుకున్నావు. మానవత్వం ఎలాగో లేదు. కనీసం సెంటిమెంట్ నైనా గౌరవించడం నేర్చుకో. నువ్వు చెప్పలేదని ఇంతవరకు ఆగా. ఈ ఇల్లు మా అమ్మ జానకమ్మ జ్ఞాపకం. ఏ రోజుకైనా నేను దీన్ని దక్కించుకొని తీరుతాను. థ్యాంక్స్. ఒకవేళ నేను దివాళా తీసి ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే లిస్ట్ లో ఫస్ట్ పేరు నీదే పెడతాను. ఎలవయ్యా, అవతల వడ్డీ వచ్చేస్తుంది, ఇంట్లో చేరాలి. అంటే ఇదంతా నువ్వు జయించావా? ఇల్లు దక్కించుకోవడమే నా అభిమతం. ప్లాన్ మొత్తం లిఖిత్ది. లిఖిత? ఎస్. అతను ఒక అనాథ బట్ జీనియస్. ఎంసీఏ గోల్డ్ మెడలిస్ట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒకరి దగ్గర ఎన్నాళ్ళు పనిచేస్తామని ఫ్రెండ్స్ సహకారంతో తనే చిన్నగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించాడు. తనలాంటి ఎంతో మంది అనాథులకి అందులో అవకాశం కల్పించాడు. వాళ్ళందరినీ ఒక జాబ్ హోల్డర్గా కాకుండా అందరినీ సమానంగా తన సొంత మనుషుల్లా ఆదరించేవాడు. వారికి ఏ ప్రాబ్లం వచ్చినా అన్నీ తానే చూసుకునేవాడు. అంతా హ్యాపీగా జరిగిపోయే క్రమంలో రెసిషన్ వచ్చింది. ఆ కంపెనీకి అవుట్సోర్సింగ్ పోయింది. ఆ కంపెనీ పడిపోయే పరిస్థితిలో దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న తపనతో ఎన్నో ప్రయత్నాలు చేసి నా అభిమతాన్ని తెలుసుకుని నన్ను కలిశాడు. ఆ ఇల్లు అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు సార్. ఆ రాస్కెల్ ఇంత మోసం చేస్తాడని ఊహించలేదు సార్. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు సార్. ఇక మీద మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. ఆ ఇల్లు మన కంట్రోల్లోకి ఎలా వస్తుందో ఆలోచించాలి. దానికి ఏం చేయాలన్నా నువ్వే చేయాలి. ఆ ఇంటికి నాకు ఉన్న అనుబంధం అలాంటిది. ఆ విషయం నాకు వదిలేండి సార్, నేను చూసుకుంటాను. మీరు బాధపడకండి. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్ సార్. ఏమిటది? మీకు నా కంపెనీ గురించి తెలుసు. రెసిస్టెన్స్ వల్ల ప్రాజెక్ట్స్ అన్నీ ఆగిపోయాయి.
నన్ను నమ్ముకున్న వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. సో మీరు నాకు మనీ బ్యాకప్ ఇచ్చి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తే నా కంపెనీ నిలబెట్టుకుంటాను. అయ్యో ఎంత మాట అయ్యా, నువ్వు నా కోసం ఇంత చేస్తున్నప్పుడు నీ కోసం ఆ మాత్రం చేయలేనా? నీకు ఎంత డబ్బు కావాలో పట్టుకెళ్ళు. అయ్యో ఇప్పుడు వద్దు సార్, ముందు మీ ఇల్లు, ఆ తర్వాత నా కంపెనీ. అలాగే అంకాల్ రెడ్డి, నీకు ఇక లంకణాలేరా? డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయాయి కదా, ఇక తమరు బయలుదేరొచ్చు. వాచ్మెన్ కోసమా? వాడికి బాగానే గిట్టుబాటు అయింది, ఇంకెందుకుంటాడు? ఇంతకీ ఆ లిఖిత్ ఎవరు? ఆర్పి అనే పేరుతో నీ ముందుకొచ్చాడే ఒక ఎస్ఐ, అతనే. బీ బ్రేవ్ సార్. జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఆ విషయం మర్చిపోండి. ఆ కోపమే వద్దంటున్నాను. ఇది అస్తమానం గుర్తుంచుకోవడానికి మంజులా నాయుడు మొగల రేకుల సీరియలా? ఇలా మిమ్మల్ని అందరూ కలిసి ఒక ఆట ఆడించారని తెలిస్తే నిన్నటి వరకు చేతులెత్తి దండం పెట్టినాడు కూడా ఇక కాలు ఎగరేస్తాడు. ఏవండి, నా మాట విని ఇక అసలు ఏమీ జరగలేదనుకుని మర్చిపోండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ కంపెనీని తిరిగి నిలబెట్టుకోవడంలో మీ అందరి పాత్ర నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఇందులో మా కృషి ఏముంది బాస్? పాత్రలన్నీ మీరు రాసిన స్క్రిప్ట్లోనివే కదా. ఉద్యోగాలు పోయి ఫ్యామిలీలతో రోడ్డున పడ్డ మేము ఈ కంపెనీని ఇలా నిలబెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. యు ఆర్ జీనియస్ బాస్. అలా కాదండి, నేను ఎంత గొప్ప ప్లాన్ వేసినా ఉపయోగం లేదు. దాన్ని ఎలివేట్ చేసే మీలాంటి పాత్రధారులు దొరకడం ఈ ప్లాన్ సక్సెస్కి కారణం. మాదేముంది సార్, ఉన్న క్యారెక్టర్నే చేసాం, కానీ మీరు లేని క్యారెక్టర్ను క్రియేట్ చేసి మేడంను లైఫ్ పార్ట్నర్గా చేసుకోబోతున్నారు. అది అది గ్రేట్ సార్. తనకు తెలియకుండా నేను పాత్ర పోషించి ఈ ఆపరేషన్ సక్సెస్ అవడానికి కారణమైంది. తనకు మన కంపెనీ తరఫున స్పెషల్ థ్యాంక్స్. సంజన, యూ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. థ్యాంక్స్. బై ది బై, ఈ రోజు నుంచి ఇక్కడ బాసు బాయ్ అనే భేదమే లేదు, అందరూ సమానమే. ఇందులో అందరూ పార్ట్నర్సే. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. థ్యాంక్ యూ.